సమయ హేమంత్ కుమార్ విశాఖపట్నం వేదికగా మరి జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో నిరుద్యోగులపైన పూర్తిగా ఉక్కుపాదం మోపి ఎక్కడా కూడా ఒక డిఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు కానీ ఐటీ ఉద్యోగాలు కానీ ఎక్కడా కూడా సకాలంలో భర్తీ చేయకపోగా ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తెస్తున్నటువంటి పరిశ్రమలు అంటే మదర్సన్ టెక్నాలజీ కానీ సిప్పి కానీ సత్వా కానీ గూగుల్ కానీ అదే కానీ శ్రీ తమీనా కానీ మరి టీసీఎస్ మరి కాగ్నిజెంట్ మరి ఇటువంటి ఎన్నో అంతర్జాతీయ దిగ్గజాలన్నింటినీ కూడా మరి అక్కడికి డల్లాస్ వెళ్ళి లోకేష్ గారు మరి కాగ్నిజెంట్ సీఈఓతో టీసీఎస్ సీఈఓలతో గూగుల్ సీఈఓలతో చర్చించి విశాఖపట్నాన్ని ఒక ఏఐ సిటీగా అంటే మరొక హైటెక్ సిటీ హైదరాబాద్కి ఈటైనటువంటి నగరంగా విశాఖపట్నాన్ని స్థాపించేందుకు విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి మరి ఉత్తి భూములే మిగిలే విభజనలో భౌగోళికంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏవైతే ఐటీ పరిశ్రమలు ఉన్నాయో హైదరాబాద్లో మిగిలిపోయాయి కాబట్టి మన యొక్క ప్రాంతపు ఉత్తరాంధ్ర ఆంధ్ర ప్రజలకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకునేందుకు వాళ్ళు తీసుకున్నటువంటి యొక్క పరిశ్రమలకి శంకుస్థాపనలు కూడా ఇటీవల జరిగాయి. దాని ద్వారా భవనాలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ఈ ప్రాంతం ప్రజలు మరి అవశేష ఆంధ్ర రాష్ట్రపు నిరుద్యోగ యువత అంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అడ్వకేట్ మరి సురవరపు సుధాకర్ రెడ్డి గారితో వేయిస్తున్నటువంటి యొక్క కేసును చూస్తే సాక్షాత్తు వైసీపీ వారే ఈ యొక్క పరిశ్రమలన్నీ అడ్డుకుంటూ నిరుద్యోగ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయేటటువంటి స్థితికి దిగజారుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని మేమందరం కూడా జగన్ గోబ్యాక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క వివక్ష నిరుద్యోగుల పైన తిప్పికొడుతున్నాం. ఆయన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అడిగితే అడుగున నిరుద్యోగుల పైన కేసులు పెట్టి ఉద్యోగ వయోపరిమితి కోల్పోయి వలసలు పోతున్నటువంటి నిరుద్యోగ యువత బాధలు చెప్పుకుంటే కేసులు పెట్టాడే తప్ప ఎక్కడా కూడా ఒక్క పరిశ్రమ తేలేదు, ఒక్క డిఎస్సి ఉద్యోగం నింపలేదు, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా నింపలేదు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఐటీ మంత్రి నారా లోకేష్ గారి యొక్క చొరవతోటి చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవతోటి వస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలను అడ్డుకునేందుకు రైతుల ముసుగులో విద్యార్థుల ముసుగులో నిరుద్యోగుల ముసుగులో మరి సురవరపు సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు ప్యానెల్ అడ్వకేట్గా ఉన్నారో ఆయన ఈ యొక్క పిటిషన్ దారుల తరఫున అడ్వకేట్గా ఉంది. ఈ యొక్క కేసులన్నీ కూడా ఈ యొక్క నిరుద్యోగ యువతకి పరిశ్రమలు రాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అడ్డుకుంటున్న దాన్ని మేమందరం ఏపీ నిరుద్యోగ చేసే రాష్ట్ర అధ్యక్షుడిగా 1,00,000 సంతకాల సేకరణతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు ఎదుర్కొంటాం అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా యువతందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా మేమందరం నిలిచాం. ఒకప్పుడు జగన్కు ఓటిస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మిన నిరుద్యోగులు పూర్తిగా మోసపోయాం. ఉక్కుపాదంతో మమ్మల్ని అంచివేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తీరుని 11 సీట్లకి మిగిల్చినప్పటికీ కూడా ఆయనకి ఎక్కడా కూడా చీకు చింత లేకుండా మళ్ళీ పరిపాలనలోకి వద్దామని చెప్పి చేస్తున్నటువంటి ఈ యొక్క కుహన రాజకీయాలకి స్వస్తి చెప్పే విధంగా 1,00,000 మంది నిరుద్యోగులు ఇంప్లీడ్ అయ్యి ఈ యొక్క కేసులకి ఎదురుగా పోరాడతాం. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి యొక్క పరిశ్రమలను మేము స్వాగతిస్తాం. మీ సమయంలో మీ ఐటీ మంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రకమైన ఉద్యోగోపాధి అవకాశాలు తెచ్చారో ఒక శ్వేతపత్రం మీరు విడుదల చేసి చూపించండి, నిరూపించుకోండి. ఈ యొక్క పరిశ్రమల్లో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అవినీతి లేదు. పూర్తిగా యువత గురించి ఉద్యోగాల గురించి చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ చేసే అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్ నేను ఈ యొక్క రాష్ట్ర యువత తరఫున స్వాగతిస్తున్నాం. అడుగున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కుహాన రాజకీయాల్ని అడ్డుకుంటాం. అవసరమైతే జగన్ ఇల్లుని ముట్టడిస్తాం. గో బ్యాక్ జగన్. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కుహాన రాజకీయాలు దయచేసి మానుకోండి. ప్రజాస్వామ్యానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి యొక్క వ్యతిరేక విధానాల్లో అవసరమైతే నిరుద్యోగులుగా మేము కూడా జగన్ పైన కేసు వేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మాకు వస్తున్నటువంటి యొక్క పరిశ్రమలు కానీ ఉద్యోగ ఉపాధి కానీ అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మీకు చివరి అవకాశం. దయచేసి ఇటువంటి తప్పుడు పనులు చేయొద్దు. యువత అంటే మీకెందుకు ఈ కక్ష అని చెప్పి జగన్ గారిని ఈరోజు నిలదీస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.
నిర్మాణానికి మాకు